ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. ఈ రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకి రాబోయే రోజుల్లో కాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉపాధ్యాయ టీచర్లు అందరికీ మరొకసారి మా ప్లాటో యాజమాన్యం తరపున నమస్కారం సార్. 15 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్లు కూడా రాబోతున్న తరుణం ఇది. ఈ నోటిఫికేషన్లో మీరు ఒక విజేతలుగా నిలబడాలంటే మీ ప్రిపరేషన్ అనేది బలంగా కొనసాగించండి. గత జూలై 25 నుండి మా ప్లాటో సంస్థ మీకు అనేక రకాలుగా ఎవ్రీ డే కూడా మీకు కరెంట్ అఫైర్స్ అందించడంలో ముందుకు వెళ్తున్న సంఘటన సార్ వచ్చేసి ఈ పోటీ పరీక్షల్లో ఒక జీకే కరెంట్ అఫైర్స్ కీలకమైంది కాబట్టి విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతోనే మా ప్లాటో ముందుకు పోతుంది. మా ప్లాటో సంస్థను ఆదరించండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తే ఇంకా మేము ముందుకు రాగలుగుతాం సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఏ మూమెంట్లోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం, ఈ నోటిఫికేషన్ ఒక విజేతగా నిలబడగలగాలి. ఒక విజేతగా నువ్వు ఉండాలి సార్. ఈ లెవెల్లో నీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగించాలి సార్. మరి ముఖ్యంగా సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. 2021 జూన్ 11, 12 తేదీలో G7 దేశాల ప్రతినిధుల సమావేశం ఇంగ్లాండ్లో నిర్వహణ. ఈ సమావేశం చైర్మన్ బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని ఇండియా నుండి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ వచ్చేసి నరేంద్ర మోదీ సార్ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులు హాజరు సార్. ఇక్కడ G7 దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జర్మనీ, జపాన్ సార్. ఇక్కడ సార్ ఏంటి సార్ G7 దేశాల యొక్క ప్రధానమైన ఎజెండా, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఒక ప్రపంచంలో G4 దేశాలంటేనేమో యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడింది G4 దేశాలు. G5 దేశాలంటేనేమో అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాల సంస్థ. G20 అంటేనేమో అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాలు ఒక ఉమ్మడిగా ముందుకు పోవాలనే లక్ష్యంతో ఏర్పడి
ఒక G7 కంట్రీ సార్. ఒక 1975 జనవరి 1 నాడు ఈ సంస్థ ఏర్పడింది. 1998లో రష్యా ఈ సంస్థలో G8గా మెంబర్షిప్ స్వీకరించింది. 2014లో రష్యాను ఈ సంస్థ నుండి తాత్కాలికంగా తొలగించిన తర్వాత ప్రజెంట్లీ G7గా పిలుస్తున్నారు. ది గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G మీన్స్ ప్రపంచంలో పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క సంస్థనే వచ్చేసి మనకి ఇది G7 కంట్రీస్ అని. ఒక శాస్త్ర సాంకేతిక రంగంలో, ఒక వాణిజ్య రంగంలో ఒక ఉమ్మడిగా కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఈ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలేంటి అనే అంశాలపైన ఈ సమావేశంలో చర్చిస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా యాక్చువల్గా బ్రిటన్ ప్రధాని భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్కి ఈయన రావాలి. మన రిపబ్లిక్ వేడుకలకి ఈయన మరి అక్కడ కరోనా వల్ల రాలేకపోయారు. ఈరోజే నరేంద్ర మోడీని మీరు రేపు జూన్లో జరగబోతున్న G7 దేశాల సమావేశాన్ని మీరు ముఖ్య అతిథులుగా రావాలని కూడా మోడీని పిలవడం జరిగింది. ఒక G7లో మెంబర్షిప్ లేకున్నా ఈ సమావేశానికి గెస్ట్లుగా ఇండియా వచ్చేసి కూడా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా ఈ సమావేశానికి వెళ్తున్న సంఘటన సార్. భవిష్యత్తులో G7 కనుక విస్తరిస్తే ఈ 3 దేశాలకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా వీళ్ళు అంటున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న బిడ్ సార్ 2021 జూన్ 11, 12 తేదీల్లో G7 దేశాల ప్రతినిధుల సమావేశం ఇది ఎక్కడ జరగబోతుంది. ఈ సమావేశానికి ఇండియా నుండి ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కాబోతున్నారు? లాస్ట్ ఇయర్ అమెరికాలో ఫ్లోరిడాలో జరగాలి, లాక్డౌన్ వల్ల, కోవిడ్ వల్ల ఈ సమావేశం వచ్చేసి రద్దు కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రేపు బ్రిటన్లో జరగబోతున్న సంఘటన సార్. లండన్ నగరంలో పోటీ పరీక్షలు ఇంకేముంటాడు సార్. ఈ క్రింది వాన్లో G7లో సభ్యత్వం లేని దేశం ఏది? ఈ క్రింది వాన్లో G7 నుండి తాత్కాలికంగా తొలగించబడిన కంట్రీ పేరేమిటి? రష్యా. G7లో ఉన్న ఏకైక ఆసియా దేశం పేరేమిటి? జపాన్ కంట్రీ. ఏ టైపులో అడిగినా, ఎలా అడిగినా కూడా ఇక్కడ నుంచి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా బిట్ అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియాస్ నుంచి మాత్రం వచ్చేసి ఇక్కడ సార్ ముబారక్ హుస్సేన్ సయ్యద్ అమెరికా దేశంలో న్యూ మెక్సికో యూనివర్సిటీ నుండి 13 కోట్ల ఫెలోషిప్ లభించింది. న్యూరాలజీ విభాగంలో ప్రముఖ ప్రొఫెసర్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతముకు చెందిన వారు సార్ వచ్చేసి భారతదేశం నుండి ఈ జూన్ 17వ తేదీ నాడు 13 కోట్ల ఫెలోషిప్కి ఎంపికైన భారతీయ ప్రొఫెసర్ ఎవరు? 13 కోట్ల ఫెలోషిప్కి ఎంపికైన భారతీయ ప్రొఫెసర్ మరి ముబారక్ వచ్చేసి ఇక్కడ ముబారక్ హుస్సేన్ సయ్యద్ ఏ రాష్ట్రానికి చెందినవారు?
ఈయన మెయిన్ థీమ్ ఏంటి సార్ అంటే ఒక న్యూరాలజీ విభాగంలో నూతన సిద్ధాంతాల యొక్క ఆవిష్కరణ కోసం, నూతన వ్యాధుల యొక్క నిర్మూలనపై, నూతన యొక్క వ్యాధులు అక్కడ ఏ విధంగా నిర్మూలించగలగాలి, ఆ వ్యాధులు రావడం గల కారణం ఏంటని చెప్పి ఒక న్యూరాలజీ విభాగంలో నూతన సిద్ధాంతాల యొక్క ఆవిష్కరణ కోసమే వస్తున్న యొక్క న్యూరాలజీ సంబంధించిన వస్తున్న యొక్క భయంకరమైన జబ్బులకు కావలసిన యొక్క పరిశోధనల కోసం కనుక్కోవడానికి ఈ ఫెలోషిప్ ఇతనికి లభించిన యొక్క సంఘటన సార్. మన భారతీయుడే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన యొక్క ప్రొఫెసర్ సార్ వచ్చేసి ఇతను. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా 2021 జనవరి 17 నాటికి దేశంలో కోవిడ్ కేసులు రికవరీ రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానం. 2021 జనవరి 16, 17 తేదీలో అంటే జనవరి 17వ తేదీ నాడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా 95,000 మంది స్వీకరించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానం సార్ వచ్చేసి. ఏపీలో 4,108 మంది ఈ వ్యాక్సిన్ను స్వీకరించారు సార్. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్టెయిన్ కోవిడ్ కేసులు 50 దేశాల్లో నమోదు అవుతున్నవి సార్ వచ్చేసి. ఒక 2021 జనవరి 16 నాడు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభిస్తే ఒక భారతదేశంలోనే నిన్నటికి ఈరోజు ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు 95,000 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ దేశంలో అత్యధికంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. ఈ దేశంలో కోవిడ్ కేసుల రికవరీ రేటులో కూడా ఏపీ ప్రథమ స్థానం ఉంది. 1000లో ఉన్న కోవిడ్ కేసులు ఇలా 100లకి 200, 300 కూడా పూర్తిగా రోజు రోజుకు తగ్గిపోతున్న సంఘటన సార్. సింగపూర్ దేశం సార్. సింగపూర్కి ఎవరు వస్తున్నా వెళ్తున్నా తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని చెప్పి ఒక కఠినమైన నిబంధనలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని దేశాలు ఇక్కడ ఈ కోవిడ్ వల్ల స్టెయిన్ కోవిడ్ వ్యాక్సిన్ కరోనా వల్ల మళ్ళీ లాక్డౌన్ వైపు వెళ్తున్న సంఘటన. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్టెయిన్ కోవిడ్ కేసులు సుమారు 50 దేశాల్లో కూడా నమోదైన సంఘటన సార్. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న యొక్క
వుహాన్లో మళ్ళీ భయంకరమైన కోవిడ్ కేసులు కూడా అక్కడ నమోదవుతున్న సంఘటన సార్ వచ్చేసి ఈ మూమెంట్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ అయిపోయిందని కాకుండా ప్రజలు జాగ్రత్త ఉండాలని చెప్పి WHO ప్రపంచ దేశాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో బెయిలీ వంతెన కూలిపోయింది. ఈ వంతెనను సైన్యం 60 గంటల్లో నిర్మించి రికార్డు సృష్టించింది సార్. ఇక్కడ ఒక జమ్మూ కాశ్మీర్లో ఒక ఆకస్మికంగా బెయిలీ అనే ఒక వంతెన కూలిపోయింది, రాకపోకలు ఆగిపోయినాయి. ఇలాంటి సందర్భంలో సైన్యమే నేరుగా బాధ్యత వహించి ఇలాంటి పరిస్థితుల్లో సైన్యమే మరి ముందుకెళ్ళి 60 గంటల్లో వితిన్ 60 గంటల్లో ఈ బెయిలీ వంటి వంతెనను కూడా పూర్తి చేసిన సంఘటన సార్. రిపోర్టీ పరీక్షలు అడుగుతాడు సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా సార్ ఈ మధ్యనే 60 గంటల్లో భారతదేశంలో ఏ సరిహద్దుల్లో లేదా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సైన్యం ఏ వంతెనను నిర్మించారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న బెయిలీ వంతెన ఇండియాలో ఏ స్టేట్లో ఉంది? ఈ టైపులు అడగొచ్చు సార్. ఒక ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళాలి. ఒక అతను సార్ అమ్మతో కలిసి గాజులు అమ్మేది. తండ్రి బాగా మద్యానికి బానిసయ్యాడు. తండ్రి బాధను తట్టుకోలేక కొన్నాళ్ళ తర్వాత తండ్రి చనిపోయాడు. అమ్మతో పాటు ముంబై వీధిలో తిరుగుకుంటూ గాజులు అమ్మి ఆ మూమెంట్లో పోలియో కూడా రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అటో ఇటో కష్టపడి చదువుతున్నాడు. టీచర్ల సహకారంతో ముందుకెళ్తున్నారు. అమ్మ మహిళా సంఘాల రుణం తీసుకొని కొడుకును పూణేలో చదివించింది. డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ లక్ష్యాన్ని అంతటితో ఆగిపోకుండా సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. 2012లో 287 ర్యాంకు సాధించి ఒక గాజులు అమ్మే అక్క కొడుకు ఒక ఐఏఎస్ అధికారి అయ్యాడు. ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యిందంటే నువ్వెందుకు రేపు ఒక విజేత కాకూడదు? నువ్వు ఎక్కడ విఫలమవుతున్నావు? నువ్వు ఎక్కడ కోల్పోతున్నావు? ఏమి జరుగుతుంది? లేదు, ఈసారి నువ్వు ఒక విజేతగా ముందుకెళ్ళాలి. ఈసారి ఒక విజేతగా నువ్వు నిలబడాలి. ఎవరో గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ గురించి నేను రేపు చెప్పుకోవాలి. పలాని విద్యార్థి ఇలా సాధించాడని చెప్పి. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోండి. నోటిఫికేషన్ వస్తుందా, లేట్ అయిద్దా, రాదా, ఇది కాదు. నోటిఫికేషన్తో సంబంధం లేదు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ముందుకెళ్ళాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో ఈసారి ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి. ఆ విధంగా నువ్వు ప్రిపరేషన్ కొనసాగించండి. దీంతో పాటు సార్ ప్రధానంగా ఒక 2021 సంవత్సరం సార్ జనవరి 17 నాడు టిఎస్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఇన్నోవేషన్ హబ్
అభివృద్ధి కోసం 240 ఔత్సాహిక స్టార్పుల ఏర్పాటు కోసం ఒప్పందాన్ని అంగీకరించారు సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా సుమారు 1000 కోట్ల రూపాయలను స్టార్పుల ఏర్పాటుకు ప్రధానమంత్రి ఈరోజు కేటాయించారు సార్. వచ్చేసి సార్ ఒక రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల్ని మహిళలు వచ్చేసి ఇక్కడ సార్ నూతన సిద్ధాంతాలు ఆవిష్కరించే దశగా మహిళల్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ఇన్నోవేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం కోసం గుజరాత్ తెలంగాణ ప్రభుత్వాలు ఈరోజు ఒప్పందాన్ని అంగీకరించాయి. మేము స్టార్పులకు అండగా ఉంటాం అనేక లక్ష్యంతో స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ స్టార్పులకు అండగా ఉండడానికి 1000 కోట్ల రూపాయలను కూడా ఈరోజు ఆయన కేటాయించిన సంఘటన సార్. వచ్చేసి అందుకే మహిళల్ని ఒక ఇన్నోవేషన్ రంగంలో ముందుకు తీసుకెళ్ళాలి, మహిళలను అక్కడ ఒక ప్రముఖ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేక లక్ష్యంతో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 17 నాడు K2 పర్వత శిఖరమును నేపాలీ విద్యార్థులు అధిరోహించారు సార్. K2 ఎత్తు 8611 మీటర్లు సార్. ఎవరెస్ట్ 8848.86 మీటర్ల ఎత్తు సార్. ఇక్కడ 1988 నుండి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఒక పూర్తిగా మంచు గడ్డలతో కూడుకున్న ప్రాంతం సార్ K2 శిఖరం. ఇది పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళిపోయింది కార్గిల్ యుద్ధం తర్వాత. ఒకప్పుడు ఈ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం అంటే మనం K2 పర్వత శిఖరం అనుకున్నాం. కార్గిల్ యుద్ధం తర్వాత K2 పర్వత శిఖరం అది పాకిస్తాన్ యొక్క భూభాగంలోకి వెళ్ళిపోయింది. చాలామంది ఔత్సాహికులు ఈ K2 శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తున్నారు, మధ్యలో చనిపోతున్నారు, మధ్యలో వెనుదిరిగి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నేపాలీ విద్యార్థులు వాళ్ళ గైడ్ల సహకారంతో ఈరోజు విజయవంతంగా K2 శిఖరాన్ని అధిరోహించిన సంఘటన సార్ వచ్చేసి. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు, ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో, యూరోప్లో ఎత్తైన పర్వత శిఖరం ఎల్బర్జా, ఉత్తర అమెరికాలో ఎత్తైన పర్వత శిఖరం, ఉత్తర అమెరికాలో ఎత్తైంది మెకిన్లీ,
ఉత్తర అమెరికాలో ఎత్తైంది మెకిన్లీ సార్. ఒక భారతదేశంలో టుడే ఎత్తైన పర్వత శిఖరం అంటే కాంచనగంగా, అది సిక్కిం స్టేట్లో ఉన్నది సార్. K2 మన దగ్గర లేదు, ఇది పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయింది. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్? ఈ మధ్యనే ఏ దేశం విద్యార్థుల బృందం K2 శిఖరాన్ని అధిరోహించింది? K2 శిఖరాన్ని అధిరోహించిన యొక్క బృందం ఏ దేశం సంబంధించిన విద్యార్థుల బృందం ఇది? ఈ మధ్యన నేపాలీ విద్యార్థుల బృందం ఏ పర్వత శిఖరాన్ని అధిరోహించారు? ఎవరెస్ట్ శిఖరాన్ని 29 సార్లు అధిరోహించి రికార్డు సృష్టించిన వ్యక్తి అప్పా షెర్పా సార్. ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించిన యొక్క వ్యక్తులంటే హెడ్మాండ్ హిల్లరీ టెంగ్సింగ్ నార్గే. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి లేడీ జూకో తంబి జపాన్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయురాలు బచేంద్రిపాల్, రెండవ భారతీయురాలు సంతోష్ యాదవ్. ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నవ్యాంధ్రప్రదేశ్ యొక్క మహిళ పూదోట నీలిమ. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తెలంగాణ విద్యార్థులు మాలావతు పూర్ణ ఆనంద్ కుమార్. ఏదన్నా పర్వతాల గురించి బిట్ అడిగినప్పుడు ఏ టైపులో అడిగినా కూడా మీరు జిఎస్ పరంగా కరెంట్ అఫైర్స్ పరంగా ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఏదో ఒక బిట్ తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షలో వచ్చేసి కడ. ఓకే సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఒక 2021 జనవరి 16 నాడు ఈ బిట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను సార్. రాత్రికి వచ్చింది. జనవరి 16 నాడు యుఎన్ఓ మానవ హక్కుల మండలికి చైర్పర్సన్గా ఎన్నికైన ఫిజీ దేశం చెందిన ప్రతినిధి నిజాద్ షమీమ్ ఖాన్. నిజాద్ షమీమ్ ఖాన్ సార్ 47 ఓట్లకు గాను 29 ఓట్లు లభించినవి సార్. వచ్చేసి గతంలో ఈమె వచ్చేసి అక్కడ ఫిజీ దేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా పనిచేసిన వ్యక్తి. మొన్నటి వరకు యుఎన్ఓ మానవ హక్కుల మండలికి, యుఎన్ఓ మానవ హక్కుల సంస్థ, ఐక్యరాజ్య సమితి 1948ను మానవ హక్కుల సంవత్సరంగా గుర్తించింది. డిసెంబర్ 10ని మానవ హక్కుల రోజుగా గుర్తించింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి. ఒక 2006లో యుఎన్ఓ మానవ హక్కుల మండలి జెనీవా కేంద్రంగా ఏర్పడితే ఇందులో 47 దేశాలుంటే 47 దేశాలు ఓటింగ్ నిర్వహిస్తే ఈమెకు 29 ఓట్లు లభించినాయి. మిగిలిన ఆసియా పసిఫిక్ రీజియన్ నుండి ఇద్దరికి పోటీ చేసి ఓడిపోయారు. భారతదేశం ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి 3 సార్లు సభ్య దేశంగా భారత్ ఎన్నికైన సంఘటన. ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి బయటికి వెళ్ళిపోయిన దేశాలంటే ఏ దేశం సార్ అంటే వచ్చేసది అమెరికా, శ్రీలంక దేశాలు సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఒక లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా 2021 జనవరి 16 నాడు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి నూతన చైర్ పర్సన్ ఎవరు?
లేదా? ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి చైర్పర్సన్ ఏమే, ఏ దేశానికి చెందిన వ్యక్తి ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్? ఏ విధంగా అడిగినా మీరు క్యాజువల్ సార్ ఈ పోటీ పరీక్షల్లో. అదేవిధంగా సార్ ఇక్కడ ఈరోజు సార్ ఒక 2021 జనవరి 17 నాడు ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రంలో కెవాడియాలో ఎనిమిది రైళ్లను రైల్వే మార్గాలను స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అనుసంధానంగా జాతికి అంకితంగా ప్రకటించారు సార్. ఇక్కడ జాతికి అంకితంగా ప్రకటించడం జరిగింది సార్. ఒక 2018 సంవత్సరం వచ్చేసి ఇక్కడ సార్ పటేల్ 143వ సంవత్సరం జన్మదినం వేడుకల సందర్భంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ప్రారంభించారు సార్. నిర్మాణం ఖర్చు సార్ 2,989 కోట్లు సార్. ఇక్కడ 182 మీటర్ల ఎత్తు సార్. ఇది వచ్చేసి సార్ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్ ఇక్కడ ఈ భారతదేశం యొక్క మొట్టమొదటి ఉప ప్రధాని. చిన్న భిన్నమైన భారత సంస్థల మొత్తాన్ని కూడా విలీకరణ చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి పటేల్ సార్. ఇండియన్ బిస్మార్క్ అని, ఇండియన్ ఐరన్ మ్యాన్ అని బిరుదు కలిగిన వ్యక్తి సార్. ఈరోజు ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అనుసంధానంగా కెవాడియా ప్రాంతం నుండి 8 రైల్వే మార్గాలను ఇవాళ జాతికి అంకితం చేయడం జరిగింది సార్. అక్కడ ప్రయాణికుల యొక్క టూరిస్టు ప్రయాణికుల యొక్క రాకపోకల కోసం వచ్చేసి ఈ మధ్యనే సీ ప్లేన్స్ కూడా ప్రారంభించారు. ఇక్కడ ఈ మధ్యనే రైల్వే మార్గాన్ని ప్రారంభిస్తూ 8 రైళ్లను కూడా జాతికి అంకితం చేయడం జరిగింది సార్. ఈ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం సార్ ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. 182 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలు 182 అసెంబ్లీ స్థానాలు 182 అసెంబ్లీ స్థానాలకు గుర్తింపుగా నిర్మించిన సంఘటన అంటే ఆ ఎత్తులో నిర్మించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు సార్ ఏ విధంగా అడుగుతారు సార్? మనకు 2021 జనవరి 17 నాడు నరేంద్ర మోడీ కెవాడియాలో 8 రైళ్లను జాతికి అంకితం చేశారు. అది ఏ స్టేట్లో ఉన్నది? కెవాడియా ప్రాంతం. ఏ విగ్రహానికి అనుసంధానం చేస్తూ 8 రైలు మార్గాలను ప్రారంభించారు? ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులు అడిగినా కూడా సార్ అక్కడ మీరు ఈజీగా క్యాచ్ చేయాలి, బిట్టు వచ్చేసి. ఓకే సార్. అదేవిధంగా సార్ ఒక 2021
జనవరి 17 నాడు 14 సంవత్సరాల తర్వాత భారత క్రికెట్ సఫారీల జట్టు క్రికెట్ సఫారీ జట్టు సార్ ఇది పాకిస్తాన్ దేశముకు బయలుదేరింది సార్. ఈ నెల 26 నుండి టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు ఆడనున్నారు సార్. ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం ఇది అక్రమాలకు పాల్పడుతుందని చెప్పి బోర్డును రద్దు చేశారు. మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లోకి తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా జట్టు టీంను, కంట్రీ బోర్డును. ప్రజెంట్లీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో సభ్య దేశాల సంఖ్య 105 దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హెడ్ ఆఫీస్ దుబాయ్లో ఉంది. 1909లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను స్థాపించారు. ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క నూతన చైర్మన్ గ్రెగ్ బార్లేక్ ఈయన న్యూజిలాండ్కు చెందిన ప్రముఖ లాయర్. ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క నూతన CEO మున్ను సాయిని. ఈ మున్ను సాయిని కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. మున్ను సాయిని ఒక 2020-21కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి పాకిస్తాన్ చెందిన జహీర్ అబ్బాస్, లీసా టేలర్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన జాక్వేస్ ఖలీస్, ఈ జాక్వేస్ ఖలీస్లను ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు లభించింది. ఒక క్రికెట్ దిగ్గజాల జాబితాలో చోటు పొందిన క్రికెటర్లు అంటే జాక్వేస్ ఖలీస్ సౌత్ ఆఫ్రికా దేశమే, జహీర్ అబ్బాస్ పాకిస్తాన్ కంట్రీ, లీసా టేలర్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్రీడాకారిణి సార్. క్రికెట్ నుండి ఏ టైపులో బిట్ ఆడినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ నుండి తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ 2021 జనవరి 17 నాటికి 10 నెలల వ్యవధిలో ఇప్పటి వరకు 7 ఖండాలలో ఉన్న 4 పర్వత శిఖరాలను అధిరోహించిన రంగారెడ్డి విద్యార్థి తుకారాం, గురుకుల విద్యార్థి సార్ తుకారాం ఒక 7 ఖండాల్లో ఉన్న యొక్క 4 పర్వతాలు అధిరోహించి ఒక వరల్డ్ రికార్డును సృష్టించడం జరిగింది సార్. ఇంకా ఆఫ్రికాలో కిలిమంజారో, యూరోప్లో ఎల్ బర్జా, ఉత్తర అమెరికాలో మెకిన్లీ, ఆస్ట్రేలియాలో కోషియాస్కో పర్వత శిఖరం, ఇలాంటి మౌంటైన్స్ను అధిరోహించిన
మన తెలుగు విద్యార్థి తుకారాం గురుకుల విద్యార్థి సార్ వచ్చేసి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గురుకులం విద్యార్థులంటే గతంలో మాలవతి పూర్ణ ఆనంద్ కుమార్ సార్ గతంలో వచ్చేసి ఇక్కడ మాలవతి పూర్ణ ఆనంద్ కుమార్ అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 17 నాడు సామాజిక విభాగంలో టెక్నాలజీ విభాగంలో కరణ గోపాలన్ స్కోచ్ మెరిట్ ఛాలెంజ్ అవార్డును స్వీకరించిన సార్ వచ్చేసింది ప్రధానంగా. త్వరలో ఏపీ ప్రభుత్వం సార్ ఈ నెల 26వ తారీఖు నుండి ఏపీ ప్రభుత్వం ఏదైతే గత లాస్ట్ ఇయర్ విజయవాడలో బెంజీ సర్కిల్లో 108, 102 4 వెహికల్స్ అక్కడ అంబులెన్స్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ నెల 26వ తేదీ నాడు ఇదే బెంజీ సర్కిల్లో ముఖ్యమంత్రి ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమానికి ప్రత్యేక వాహనాలు కూడా ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 1 నుండి రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఇంటింటికి వెళ్ళి రేషన్ యొక్క సరుకులను కూడా ప్రత్యేక వ్యాన్ల ద్వారా పంపిణీ చేయబోతుంది. ఈ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి ఇబ్బంది పడే ప్రస్తావన వద్దు అని చెప్పి ఆ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడ రేషన్ సరుకులు కూడా అందించబోతున్న యొక్క సంఘటన సత్వరలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి ఇక్కడ ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఇంకా కోవిడ్ యొక్క వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేకంగా జరుగుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇప్పుడే సార్ జస్ట్ ఒక సెకండ్ సార్ 1 మినిట్ సార్ ఇప్పుడే ఒక 2021 జనవరి 17 నాడు కేంద్ర హోంశాఖ మంత్రి సార్ అమిత్ షా కర్ణాటక రాష్ట్రంలో షిమోగా జిల్లాలో భద్రావతిలో ర్యాపిడ్ ఫోర్స్ యూనిట్ సంస్థ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఈరోజు మన ర్యాపిడ్ యాక్షన్ సంబంధించిన యొక్క ప్రత్యేక యూనిట్ను అక్కడ ఏర్పాటు చేయడం కోసం ఒక శంకుస్థాపన చేశాడు. ఈ ర్యాపిడ్ యాక్షన్ యొక్క ఫోర్సు యూనిట్ యొక్క శిలాఫలకం మీద కేవలం ఒక హిందీ ఆంగ్ల భాషలో ఉన్నాయి. మా కన్నడ భాషను అవమానించినట్లే మా కన్నడ భాష ఎందుకు ఉండకూడదని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కర్ణాటకలో ధర్నాలు చేస్తున్న సంఘటన సార్ వచ్చేస్తుంది. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఏ టైపులో ఇక్కడ నుంచి బిట్టు అడిగే అవకాశం సార్ అంటే
ఒక 2021 జనవరి 17 నాడు కర్ణాటక రాష్ట్రంలో షిమోగా జిల్లాలో భద్రావతిలో ఏ యూనిట్ సంస్థ నిర్మాణానికి అమిత్ షా వచ్చేసి ఇక్కడ సార్ ప్రమాణ స్వీకారం అంటే అమిత్ షా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మధ్యన వార్తలకు వస్తున్నా షిమోగా జిల్లాలో భద్రావతిలో ఏ యూనిట్ సంస్థ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు, ఇది ఏ స్టేట్లో ఉంది, ఈ టైపులు రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2021 జనవరి 17 నాడు మరణించిన ప్రముఖ సంగీత కళాకారుడు ఉస్తాద్ గులాం ముస్తఫా. ఈ ఉస్తాద్ గులాం ముస్తఫా సార్ ఇతను పద్మ విభూషణ్ అవార్డు, కేంద్ర సంగీత నాటక అవార్డుల గ్రహీత సార్ వచ్చేసి సార్ ఒక ఉస్తాద్ గులాం ముస్తఫా సార్ అయిన లతా మంగేష్కర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్తో కలిసి అనేకమైన ప్రదర్శనలో పాల్గొన్న గాయకుడు సార్. ఒక మంచి అనేకమైన కచేరీలో తన గళాన్ని వినిపించిన వ్యక్తి సార్. ఇతను ప్రముఖ సంగీత కళాకారుడు. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్? ఈ మధ్యనే మరణించిన ఉస్తాద్ గులాం ముస్తఫా ఏ విభాగానికి చెందినవారు, ఈ మధ్యన మరణించారు, ఈయనకి ఏ అవార్డులు లభించినవి, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ముఖ్యంగా సార్ 2021 జనవరి 17 నాడు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు హత్యకు గురి అయ్యారు సార్. ఇక్కడ వచ్చేసి సార్ సాక్షాత్ ఒక సుప్రీంకోర్టులో తీర్పు వెలువరుస్తున్న మూమెంట్లోనే ఉగ్రవాదులు వీళ్ళ పైన కాల్పులు నిర్వహించారు. ఈ కాల్పుల్లో మరణించిన సంఘటన సార్ ఆఫ్ఘనిస్తాన్. ఒకవైపు తాలిబాన్స్, మరొకవైపు ఆల్ ఖైదా ఉగ్రవాదులు. ఇలాంటి సమస్యలతో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడిప్పుడే భారత సహకారంతో ఒక్కొక్క అడుగుతో అభివృద్ధిలో ముందుకు పోతున్న తరుణంలో ఉగ్రవాదుల దాడులు ఇంకా పెరిగిపోతున్న సంఘటన సార్. మహమ్మద్ అష్రఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్కు రెండోసారి ప్రెసిడెంట్గా కొనసాగుతున్న వ్యక్తి. భారతదేశం, ఈ దేశంలో మౌలిక సదుపాయాలు, ఈ దేశంలో రక్షణ రంగం, వాణిజ్య రంగం, విద్యారంగం, పలు రంగాల అభివృద్ధి కోసం భారతీయుల అనేక రకాలుగా సపోర్ట్ అందిస్తున్న సంఘటన సార్ భారత్ వచ్చేసి. గతంలో ఉగ్రవాదుల చేతిలో ఈ దేశం యొక్క పార్లమెంటు భవనం దాడి గురైతే, కొలాప్స్ అయిపోతే ఆ దేశ పార్లమెంటు భవనాన్ని కూడా భారత సహకారంతో నిర్మించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు ఏ టైపులో బిట్ అడిగినా ఈ పోటీ పరీక్షలను సిద్ధంగా ఉండాలి సార్. ఓకేనా? ఎందుకంటే సార్ సమయం ఆసన్నమైంది సార్. సమయం లేదు సార్. ఒకప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే 6 నెలలు లేదా 1 year వరకు ఎగ్జామ్ జరగపోయేది.
ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే విత్ ఇన్ 40 డేస్లో 35 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. ఈ మూమెంట్లో నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈ మూమెంట్ నీ ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి, నువ్వు ఒక విజేతగా ముందుకు వెళ్ళిపోవాలి. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి సార్. మా ప్లాటో ఒక డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తుంది. చాలామంది ఏదో ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు క్లాస్ ఉంటాయి, కానీ అనునిత్యం కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పోటీ పరీక్షలో జిఎస్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ కీలకం అనే లక్ష్యంతో, విద్యార్థులకు ఇవ్వాలనే లక్ష్యంతో అందుకే మీకు ఇలా అందిస్తున్న సంఘటన సార్. ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నాం. బయట ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ ఉండవు, ఏమీ ఉండవు, కానీ ఎగ్జామ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి విద్యార్థులకు ఇంకా రేపటి విజేతలుగా నిలవడానికి మనం తోడ్పడాలనే లక్ష్యంతో ప్లాటో మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. అందుకే ఓన్లీ సార్ ఈరోజు ఒక ఆఫ్లైన్లో బ్యాచ్ కంప్లీట్ కావాలంటే 5-6 నెలలు టైం పడుతుంది. ఆఫ్లైన్లో బ్యాచ్ కంప్లీట్ కావాలంటే, కానీ సమయం 30-40 రోజుల ఎగ్జామ్ కంప్లీట్ అయింది. 6 నెలలు నువ్వు కోచింగ్ పోవాలి, 3-4 నెలలు మళ్ళీ దాన్ని ప్రిపేర్ కావాలి, 1 ఇయర్ పడుతుంది. అదే ఆఫ్లైన్లో నీకు ఎన్ని గంటలైనా ఎన్ని సమయాలైనా వచ్చు. అందుకే ఆ 2 రాష్ట్రాల యొక్క మంచి ఫ్యాకల్టీ బృందంతో మా ప్లాటో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు. మీకు డిఎస్సి టెట్ డిఎస్సి కూడా 2 రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ గ్రూప్ 1 ఇలాంటి క్లాసులు అందిస్తుంది ప్లాటో. మీరు కొనుగోలు చేసుకోవచ్చు క్లాసెస్ను కూడా. మీకు అన్ని రకాల టెస్టులు కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి టెస్ట్ కూడా మీకు వచ్చేస్తుంటుంది. అందుకే ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరు కూడా చేరవేయండి సార్. థ్యాంక్ యూ.